జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. త్వరలోనే ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైనల్ రిపోర్టును పీసీ ఘోష్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో కమిషన్ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 119 మందిని విచారించింది. కేసీఆర్, హరీష్, ఈటల నుంచి స్టేట్మెంట్లను తీసుకుంది. ఎన్టీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులను పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. సీల్ కవర్లో నివేదిక రెడీగా ఉంది. దాదాపు 500 పేజీలతో తుది నివేదిక, 3000 పేజీలతో మొత్తం డాక్యుమెంట్ సబ్మిట్ చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది కమిషన్. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఇక విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులు చెప్పిన అంశాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐఏఎస్లు, ఇంజనీర్లకు సమన్వయ లోపం ఉన్నట్లు గుర్తించింది కమిషన్. నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు చేశారు. దీనిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని నిర్ధారించింది. మరోవైపు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రస్తావించింది కమిషన్. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు గుర్తించింది. మొదట్లో చెప్పిన డిపిఆర్, ఆ తర్వాత డిపిఆర్లో మార్పులు కనిపించాయి. నిధుల సేకరణ ఎలా జరిగిందో వివరించే అవకాశం ఉంది. హైలెవెల్ కమిటీ అనుమతి లేకుండానే బడ్జెట్ రిలీజ్ చేసినట్లు గుర్తించింది కమిషన్. 3 బ్యారేజీలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను వేరువేరుగా పొందుపరిచింది. అధికారుల తప్పిదంపై లీగల్ అంశాలతో సిఫార్సు చేసింది. బహిరంగ విచారణ సందర్భంగా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పొందుపరిచింది.